బెల్లం చుట్టూ ఈగలు వాలడం ఎంత సహజమో రాజకీయాల్లో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి నేతలు వెళ్లడం కామన్ అయిపోయింది. అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలపై ఒక రేంజ్ లో చెలరేగిన వైసీపీ నేతల నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఓ మహిళా నేత జగన్ కు షాక్ ఇస్తూ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఇంతకీ ఆమె రాజీనామాకు కారణమేంటి? ఆమె నిర్ణయం ఎవరికి ప్లస్ కాబోతుంది? బాపట్ల జిల్లా చీరాలకు చెందిన పోతుల సునీత వ్యవహారం రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలో ఆమె బెర్తు సంపాదిస్తుందని టాక్ ఉంది. ఇన్నాళ్లు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆమె పదవికి వైసీపీకి రాజీనామా చేసి జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు. రాజీనామా లేఖను అసెంబ్లీ జనరల్ సెక్రటరీకి పంపారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా వైసీపీని వీడుతున్నట్లు కేంద్ర వైసీపీ కార్యాలయ ఇన్ఛార్జి లేళ్ల అప్పిరెడ్డికి అందజేశారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ జగన్ ను దేవుడు లెవెల్లో ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడిన ఆమె అనూహ్యంగా పార్టీని వీడడం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సునీత భవిష్యత్తు కార్యాచరణ హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలో పోతుల సునీత బెర్తు సంపాదిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది టీడీపీ నుంచే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సునీతకు చీరాల నుంచి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అక్కడ నవోదయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు. దీంతో అక్కడ వారి ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో అప్పటి వరకు టీడీపీలో అధికారం తిప్పిన పోతుల సునీత వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్ విషయంలో సునీత టీడీపీకి షాక్ ఇచ్చారు. టీడీపీ విప్ కు వ్యతిరేకంగా పోతుల సునీత ఓటు వేసి వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన సునీతపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు అప్పట్లో టీడీపీ ఫిర్యాదు కూడా చేసింది. కానీ తన పదవికి రాజీనామా చేసి సునీత ట్విస్ట్ ఇచ్చారు. 2020 జనవరి 22న టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. రెండు 2019 తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం వైసీపీలో చేరడంతో చీరాల నియోజకవర్గంలో మూడు ముక్కలాటగా పంచాయతీ మారింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించగా పోతుల సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో ఆమె మూడోసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆమె పదవీకాలం 2029 వరకు ఉన్నప్పటికీ అనూహ్యంగా రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత 10 ఏళ్లుగా వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీగా చక్రం తిప్పిన సునీత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్లపై అనేకసార్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీగా చక్రం తిప్పిన సునీత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్లపై అనేకసార్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ నెల 23న పోతుల సునీతను మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పక్కన పెట్టి మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి అధ్యక్షురాలిగా నియమించారు. ఆ విషయంలో సునీత బాగా హర్ట్ అయ్యారని, అందుకే రాజీనామా చేశారని చర్చ జరుగుతోంది. అయితే సునీత టీడీపీలో చేరతారని, ఆమె రాజీనామాతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని బీటెక్ రవికి ఇస్తారనే చర్చ మొదలైంది. మరోవైపు
మరోవైపు పోతుల సునీత ఎపిసోడ్ టీడీపీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆమెను పార్టీలోకి తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష స్వయంగా సునీత వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఆమెను పార్టీలోకి తీసుకోవద్దని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. టీడీపీ పార్టీ పెద్దలకు మనవి, దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలోకి తీసుకోవద్దు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లకి పార్టీలోకి తీసుకుంటే అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే అంటూ ట్వీట్ చేశారు. అటు వైసీపీలో మరో మహిళా నేత ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఈ మధ్య రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మార్చేయడం, వైసీపీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్గా మార్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్ను అన్ఫాలో చేశారు. జగన్తో ఉన్న ఫోటోను కూడా డిలీట్ చేశారు. దీంతో ఏదో జరగబోతోంది అంతా అనుకున్న టైంలో జగన్ భారతి పెళ్లి రోజు సందర్భంగా విశేష్ చెప్పడంతో ఊహాగానాలకు తెరపడింది. అయితే రోజా మాత్రం పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండడం అనుమానాలను రేకెత్తిస్తోంది. గత 5 ఏళ్లలో నోటికి వచ్చినట్టు ఇష్టారాజ్యంగా విమర్శలు చేసి ఇప్పుడు నైతిక విలువ లేకుండా ఎలా పార్టీలోకి వస్తారని టీడీపీ శ్రేణులు సైతం విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల్లో సునీత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.